ప్రజాగలం పేరిట కూటమి దూసుకుపోతోంది. ఒకే వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, జగన్ సర్కార్ మీద మాటల తూటాలు పేలుస్తున్నారు. కానీ ఈ ప్రజాగలం యాత్రలో లోకేష్ కనిపించడం లేదు. ఎందుకు? ఒకవైపు తండ్రి రాష్ట్రమంతా చుట్టేస్తుంటే తాను ఎక్కడ ఉన్నారు? దీనికి తెలుగుదేశం నాయకులు సరైన సమాధానమే ఇస్తున్నారు. తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంగళగిరి నియోజకవర్గానికి పరిమితమయ్యారట లోకేష్. కిందటిసారి తాను ఎక్కడైతే ఓడిపోయి పోగొట్టుకున్నారో అక్కడే నిలిచి గెలవాలన్న పట్టుదలతో ఉన్నారట లోకేష్. ఇంతకీ మంగళగిరిలో ఈసారి ఎవరికి మంగళం పాడతారు? లోకేష్ లౌక్యం అక్కడ ఈసారైనా వర్కౌట్ అవుతుందా? మా గుంటూరు ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది. ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలైతే మాత్రం ప్రచారంలో నువ్వెంత అంటే నేనంతా అనే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా విషయానికి వస్తే మాత్రం మంగళగిరి నియోజకవర్గం కొంత హాట్ టాపిక్ తెరలేపుతుంది. ప్రధానంగా నారా లోకేష్ అక్కడి నుంచి తిరిగి మరలా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి నారా లోకేష్ పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా రాజకీయ సమీకరణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా చూసుకోవచ్చు, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు అటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలు మురుగుడు లావణ్య ప్రస్తుతం బరిలో ఉన్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడ ఓటమి చవిచూశాడు. అనంతరం తిరిగి మరలా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతికి పట్టుకోవచ్చుకోవాలి అన్నటువంటి చందంగా కూడా తిరిగి మరలా నారా లోకేష్ అయితే మాత్రం 2024 ఎన్నికలకు సిద్ధమయ్యి మంగళగిరి నుంచే పోటీ చేయాలని చెప్పి కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను సమాయత్తం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే గెలిపే లక్ష్యంగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఇప్పటికే ప్రచార పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలైనటువంటి మురుగుడు లావణ్య రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఫ్యామిలీ. వారి అమ్మగారు కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురుగుడు హనుమంతరావు గారికి స్వయాన కోడలు కావడంతో కూడా ఈసారి ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే మాత్రం తిరిగి మరలా ఎగరవేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల పోరైతే మాత్రం రసవత్తంగానే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థుల విషయంలో అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తడబాట్లకు గురైంది. మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, మరి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి గంజి చిరంజీవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించారు, సమన్వయకర్తగా ప్రకటించడమే కాకుండా దాదాపు 2 నెలల పాటు కూడా గంజి చిరంజీవి మంగళగిరిలో ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా కొన్ని జరిగినటువంటి సర్వేల్లో తిరిగి మరలా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మురుగుడు లావణ్య పేరునైతే మాత్రం తిరిగి తెర మీద తెచ్చారు. అభ్యర్థుల విషయంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తడబాట్లకు గురైంది. కాకపోతే ఫైనల్గా అయితే మాత్రం మురుగుడు లావణ్యాన్ని బరిలోకి దింపి ఈసారి ఖచ్చితంగా నారా లోకేష్ పై అఖండ మెజార్టీతో గెలవాలని చెప్పి కూడా పావులు కుదుగుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మరోవైపు లోకేష్ కూడా అదేవిధంగా ప్రతివ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా అత్యంత తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మరింత మెజార్టీతో గెలవాలనేటువంటి ఒక వ్యూహంతో కూడా ముందుకెళ్తా ఉన్నారు. దాదాపుగా 2 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మానేసి మంగళగిరికే లోకేష్ అయితే మాత్రం పరిమితమయ్యాడు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో పవన్.